హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మీరందరూ మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మీ అందరికి తెలుసు కదా, మన వీడియోస్లోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. అలాగే చిన్నపిల్లల కొరకు మాత్రం కాదు. దోస్తులు, నిన్న మీరు పెట్టిన కామెంట్స్ చూస్తే చాలా ముచ్చటేసింది. థ్యాంక్ యూ దోస్తులు. ఎప్పటికీ ఇలాగే మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీకు విషయం చెప్పనా దోస్తులు, ఎవరికి ఊరికే అందుబాటులో ఉండకండి. అవును దోస్తులు, మనం ఎప్పుడు కూడా ఊరికే ఎవరికి పడితే వారికి అందుబాటులో ఉండకూడదు. అంటే ఇప్పుడు ఒకవేళ ఎవరన్నా మిమ్మల్ని ఏదైనా సాయం అడుగుతున్నారు అనుకోండి, ఎప్పుడన్నా ఒకసారి అడిగితే ఏం కాదు దోస్తులు. అదే పనిగా మీరు చేస్తున్నారని అడుగుతూనే ఉన్నారనుకోండి, వాళ్ళకి మనం చులకన అయిపోతాం దోస్తులు. మనకంటూ ఒక బిజీ వర్క్ షెడ్యూల్ని ఏర్పరచుకోవాలి. నో చెప్పడం కూడా నేర్చుకోవాలి. వాళ్ళు అడిగిన ప్రతిసారి వెళ్ళడం, ప్రతిసారి సాయం చేయడం, మేము మంచి వాళ్ళం అనిపించుకోవడం అవసరం లేదు దోస్తులు. ఇలాంటి స్వభావం ఎప్పుడో ఒకసారి మనల్ని దెబ్బతీస్తుంది దోస్తులు. దోస్తులు, మనం ఎప్పుడు పడితే అప్పుడు అవైలబుల్గా ఉంటే మనం వాళ్ళకి లోకు అయిపోతాం. మనకి రెస్పెక్ట్ ఇవ్వడం కూడా తగ్గిస్తారు. మీకు ఏ కాస్త అయినా వాళ్ళు మిమ్మల్ని తక్కువ చేస్తున్నారు అనిపిస్తే వెంటనే నో చెప్పడం నేర్చుకోండి. మీకంటూ, మీ పిల్లలకంటూ, మీ ఫ్యామిలీకంటూ టైం ఖచ్చితంగా ఉండాలి దోస్తులు. బయటి వాళ్ళ కోసం మీ ఫ్యామిలీకి ఇచ్చే టైంని త్యాగం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా వారికి నిజంగానే సాయం కావాల్సి వచ్చినప్పుడు చేయండి, తప్పులేదు. మరి దోస్తులు, మీరెంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 70కి వచ్చేసాము. దోస్తులు, వీడియో నచ్చితే లైక్ చేసి అస్సలు మర్చిపోకండి. మా వీడియోస్ని హైప్ చేయండి. అట్లనే మీ దోస్తులకు షేర్ చేసి వీడియో ఎట్లున్నదో కామెంట్లో చెప్పుండ్రి. మరి లేట్ చేయకుండా వీడియోలో ఏముందో వెళ్ళి చూసేద్దామా? అబ్బా, ఇంట్లో ఉంటే అసలు ప్రైవసీ ఉన్నట్టే అనిపిస్తలేదండి. మీ చెల్లని దించేసి వచ్చినావు కదా వాళ్ళ ఇంట్లో, ఇంకేందండి? అయినా ఏమో అంత నాకేం నచ్చుతలేదు ఇంట్లో. నాకు తెలుసండి, మీ డాడీ గురించి తెలిసినప్పటి నుంచి ఇట్లనే చేస్తున్నావు నువ్వు. ఎవ్వరికి ఇట్లా కాదు, నాకు ఒక్కనికి ఎందుకు ఇట్లా అయితే అన్నీ. లేవుకో రాజు, మస్తు మంది ఉంటాయి అట్లనే కథలు. అందరు బయటపడరు అంతే. జీవితంలో అన్ని గిట్లనే ఏదోటి ఎదురైతేనే ఉంటాయి. అన్నిటిని చూసుకుంటా, బాధపడుకుంటా, భయపడుకుంటా నాకెందుకు ఇట్లా అవుతున్నాయని అనుకోవద్దు. ముందుకు వెళ్తూనే ఉండాలి. ఏమోనే, మళ్ళా నా మైండ్ రీసెట్ కావడానికి ఎంత టైం పడుతుందో ఏమో. సరే రాజు, ఇట్లనే ఆలోచించుకుంటా కూసో, నన్ను అయితే పట్టించుకోకి. ఏమన్నావు? మళ్ళా చెప్పు. అందరి గురించి ఇట్లనే ఆలోచించుకుంటా కూసో, నేనెందుకు నన్ను పట్టించుకోకు. నేను బతుకున్నదే నీకోసమే. పిచ్చి పిచ్చి మాట్లాడకు రాజు. అవునే, నీకేం తెలుసు? చిన్నప్పటి నుంచి నేను ఎట్లుండేటోను. నాకు అసలు జీవితం మీద ఆశ కలిగిందే నువ్వు చేయబట్టి. నువ్వే అట్లా అంటే నేనేమైపోవాలి చెప్పు? మరెందుకు రాజు ఊకే అన్నీ ఆలోచించుకుంటా ఫీల్ అవ్వకుండా కూర్చుంటావు? సరే, ఇప్పటి నుంచి ఆలోచించా, ఫీల్ కూడా గాను. మీ చెల్లె నిన్ను ఎట్లా అంటుందో విన్నావా అండి? ఇప్పుడు ఏమన్నావే నువ్వే? అన్నీ పట్టించుకొని ఆలోచించుకుంటా కూసోకన్నావా? మరి నువ్వెందుకు పట్టించుకుంటున్నావు అన్నీ? నేను పట్టించుకోడు కాదు రాజు, నీకు చెప్తున్నా. వాళ్ళు మాట్లాడిన పిచ్చి మాటలు అన్నీ విన్నా నేను నిన్ననే. నా ముందటనే అన్నారు, డైరెక్ట్ నాతోటే అన్నారు. ఇప్పుడు మళ్ళీ నాకు అవి చెప్పి నా మైండ్ పాడు చేస్తావా అవే? ఎందుకండి వాళ్ళు అట్లున్నారు? ఏమో, వాళ్ళనే పోయి అడుగు. అడిగితే నువ్వు ఊకుంటావా, వాళ్ళు ఊకుంటారా? మరేం సంగతే? ఏంటిది ఏం సంగతి? మరి నాకు రాని లాంటి పాపని ఎప్పుడు ఇస్తున్నావు? నువ్వు ఇట్లనే ఆలోచించుకుంటా ఫీల్ అవ్వకుండా కూసో, రాణి లాంటి పాప వస్తుంది, రాజు లాంటి బాబు కూడా వస్తాడు. రాణి, నాకు నువ్వు కావన్నే. ఎప్పుడు నన్ను విడిచిపెట్టి పోవద్దు. నేను ఉన్న రోజులు నువ్వు నాతోటే ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు రాజు? నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పోతా చెప్పు? నీకు ఒకటి చెప్పాలి రాజు, నువ్వు అస్సలు ఫీల్ కానంటే చెప్తా. ఏం చెప్తావే? గదే సుత్తి కదా, మా అమ్మ గట్లా అన్నది, మా చెల్లెకి ఇట్లా అన్నదని. కాదు రాజు,
వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో తెలిసి కూడా మళ్ళీ వాళ్ళ గురించి చెప్తా అంటావు. కాదు రాజు, మనం మొన్న వాళ్ళ ఇంటికి పోయినాం చూడు, మీ డాడీ వాళ్ళ ఇంటికి. ఉమ్, ఆమె మా చిన్నమ్మనా పెద్దమ్మనా? చిన్నమ్మనే. కాదు కాదు, పెద్దమ్మనా? ఏమో రాజు, ఏదో ఒక అమ్మ, నీకు కూడా అమ్మనే. ఆమెనట చేసుకోవాల్సి వచ్చిందట మీ నాన్నను పెళ్ళి. లేకపోతే వాళ్ళ అమ్మ మాట ఇంటేనట అమెరికాలో ఎవరినో వేసుకొని అక్కడనే ఉంటుండేనట. మరి ఇక్కడికి ఎందుకు వచ్చిందట? ఆ అయ్యని ఎందుకు వేసుకున్నదట? మీ అయ్యనే ఫోర్స్ చేసిండు. ఉమ్, గదే రాజు, మీ డాడే ఫోర్స్ చేసిండట, ఆమె పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందట. తర్వాత ఏమైందట? ఆమెకు ఒక బాబు పుట్టిండట రాజు. పెళ్ళి చేసుకున్నాక పుట్టారా ఇక? ఎంతమంది పుట్టిండ్రట? ఒక్కడే కొడుకట, పెద్దోడట. నీకన్నా పెద్దోడే కావచ్చు మరి. అవునా? నాకన్నా పెద్దోడా? అంటే నాకు అన్నయ్య అవుతాడు. ఆయన కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటాడా? కాదు రాజు, ఆయనకు పెళ్ళి కూడా అయిందట. అబ్బో, వాళ్ళకు కూడా పిల్లలు ఉంటుంటారు. వాళ్ళ పిల్లల సంగతి నాకు తెలియదు కానీ రాజు, ఆయన యూఎస్లో ఉంటాడట. అక్కడ డాక్టర్ అట ఆయనే. అమ్మో, మంచిగానే చదివించిండు అన్నట్టు మా అయ్య. మీ అయ్య కాదు రాజు. మరి ఎవరు చదివించిండ్రో? ఆమెనే చదివించుకుందటనా? అక్కడ వాళ్ళ అమ్మ ఉంటుందట, వాళ్ళ అమ్మ దగ్గరనే పెరిగిండట ఆ పిల్లగాడు. ఓహో, ఈమె పెంచలేదా? అక్కడనే పెరిగి అక్కడనే డాక్టర్ అయిండేమో. అక్కడనే డాక్టర్ అయిందట, వాళ్ళ అమ్మ చచ్చిపోయిందట ఇప్పుడు. ఈయన డాక్టర్ కదా, మరి బతికియలేదటనా? నేను చెప్పేది విను రాజు. చెప్పు చెప్పు, మరి డౌట్లు వస్తే అడగద్దా మధ్యలో? ఏ రాజు, నాకు తెలిసిందే కొంచెం, నేనేదో నీకు చెప్తా అంటే. నీకెవరు చెప్పిండ్రు ఇవన్నీ? మీ నాన్నని అడిగినా చెప్పిండు. చా, అయితే మంచిగా నిద్ర వస్తుంది, కథ మంచిగా ఉన్నది. ఫస్ట్ ఇను రాజు. చెప్పు చెప్పు. అయితే వాళ్ళ అమ్మ చచ్చిపోయిందట, ఈయన ఒంటరి కూడా అయిందట. ఇక్కడికే రమ్మంటుందట ఈమె. ఎక్కడికి? ఇక్కడ మన ఇంటికి వస్తారట అందరు కలిసి. ఏంది, మన ఇంటికి వస్తున్నారా? నీకెవరు చెప్తున్నారా ఇవన్నీ? నిజమేనా? నిజమే రాజు, నేను వాళ్ళ ఇంటికి పోయినా, ఆమెనే చెప్పింది నాకు. అంటే నువ్వు మా డాడీకి కోడలు అని చెప్పేసినావా? చెప్పలే. మరి ఏమని చెప్పిపోయినవే? నీకు ఇంకో విషయం తెలుసా? ఆమె మీ మమ్మీకి బెస్ట్ ఫ్రెండ్. ఏందే, ఎన్ని షాకులు ఇస్తావు, ఎన్ని ట్విస్టులు ఇస్తావు నాకు? నన్ను ఒకసారి చూసింది, ఇంట్లో పరిచయం కూడా చేసుకున్నది. ఇటు సైడ్ వస్తున్నా అంటే మీ ఇల్లు కనిపించి వచ్చినా అని చెప్పిన. ఏమన్నదే? ఏమనుడేంది, రాణి బాగున్నావా అని మాట్లాడింది. ఆమెకు తెలియదు కదా అసలు కదా. నువ్వైతే ఏం చెప్పలేవు కదా? అమ్మో, నేనేం చెప్పలే. చెప్తే ఆమె నన్ను ఏం చెప్తుందో ఏమో. పిచ్చి వేషాలు అయితే వేయకు, ఇంకోసారి ఓకు. ఎందుకు పోయినావు? ఇవే తెలుసుకుందామని పోయిన రాజు. మీ డాడీ కూడా ఉన్నాడు అక్కడ తెలుసా? నువ్వు ఖతర్నాకున్నవే. నాకన్నా ఇంత ధైర్యం లేదు కానీ గంత ధైర్యం ఎట్లా చేసినవే? ఏమన్నా అన్నాడా మరి మా డాడీ? ఏమంటాడు, పిల్లి లెక్క కూర్చున్నాడు, అన్ని పనులు చేసి పెడతాడు దానికి. మంచిగా అయింది. మా మమ్మీని కాదని ఆమె దగ్గరకు పోతాడా? ఎవరెవరిని కాదన్నారో ఏందో కానీ అయితే ఆమె అన్నీ చెప్పింది నాకు. మస్తు ఫీల్ అయింది. కాకపోతే నాకు ఎవరు లేరు అనుకుంటా. ఎందుకు ఎవరు లేరు? మనం అందరం ఉన్నాం కదా. ఆమెకు ఆ ధైర్యం ఎవరిచ్చిండ్రు ఇప్పటి వరకు? ఎవరు మాట్లాడిండు ఆమెతోటి? వాళ్ళ కొడుకు అక్కడ ఉన్నాడట, ఇక్కడ ఎవరు లేరట, మీ డాడీ ఎప్పుడోసారి వస్తాడట. మస్తు ఫీల్ అవ్వకుండా కూర్చున్నది. సరే కానీ నువ్వు ఇంకోసారి ఓకు. ఓకేంది, మళ్ళీ రమ్మని మస్తు బతిమలాడింది. సరితని తీసుకొని వస్తా అని చెప్పిన. ఇంకా మా ఇంట్లో బొచ్చు కుక్కని, మా ఆయనను, మా అత్తను పరివార సమేతంగా వస్తా అని చెప్పలేవా? మళ్ళీ నెక్స్ట్ టైం పోయినప్పుడు చెప్తా రాజు. నీ ఎంకమ్మ పోకే అంటే సరితని తీసుకొని పోతా అంటది. ఇంకా పాప మా మొక్కతే ఉన్నదట రాజు, మస్తు ఫీల్ అయింది, రమ్మన్నది. ఇప్పుడు మస్తు ఫీల్ అవుతుంది కానీ మనం ఎవరమో తెలిస్తే అప్పుడు మనం ఫీల్ కావాల్సి వస్తుంది. నీ ఇష్టం, ఏమైనా వేసుకో. మా అయ్య దడుచుకున్నాడు కావచ్చు నిన్ను చూసి. దడుచుకున్నాడట? ఏం లేదు, మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు మీ అయ్యనేమన్నా అంటే. అనకు బయటకు, లోపలనే అనుకో. అనుకున్నా రాజు, ఆల్రెడీ అయిపోయింది ఎప్పుడో అనుకున్నా. మరి ఆమెకు బోరు కొడుతుందంటివి కదా, తొందర ఇంటికి పోయి ఒక చిన్న పాపనో బాబనో ఇచ్చేద్దాం. నాకు అర్థం కాలే రాజు, ఏ పాప బాబు? ఆమెకు బోరు కొడుతుందంటివి కానీ నానమ్మని చేద్దాంపా. నానమ్మని చేసుడేంది?
పా ఇంటికి పోయినాక చెప్తా. ఏంది? ఇంటికి పోయి చేద్దాం. ఛీ పోరాజు, నేను ఏం చెప్తున్నాడో అనుకున్నా ఇంటికి పోదామంటే. ఇంటికి వద్దా, ఇక్కడనే వేద్దామా దా. ఛీ సిగ్గులేదు నీకైతే. చీపు మెంటల్, నవ్వుతాడు ఇంకా. లేవు నా కాలు. ఏమైంది తెప్పిస్తుందన్న నీకు? ఆగమాగం ఎందుకైతాను? ఫోన్ చేసి ఆగమాగం చెప్తాంది. బంట వచ్చిండా వీడికి? రాలే. తమ్ముడు కూడా ఆనే ఉన్నాడు కదనే రాము. ఆడు కనబడ్డాడు, మా ఉన్నాడు. కనబడుడేందే, రాముగాడు అటే వచ్చా కదా బంటి దగ్గరికి. వచ్చిండు కానీ రాము ఉన్నాడు కానీ బంటి లేడు. రాముని చూసినావా నువ్వు అసలు? చూసినే, ఇప్పుడే కలిసి వస్తానా. మరి వాడిని అడిగితే చెప్పడా బంటిగాడు ఎటు పోయిండని? అడిగినే, ఎటో పోయిండు బయటకు అని చెప్తాండు పని ఉంటే. ఈడేం చెప్తాడట మరి? ఇద్దరు కలిసి పోలే? అదేనే అర్థమైతలేదు. ఎటు పోయినా ఇద్దరు కలిసి పోతారు కదా, వీడు ఒక్కడే కనబడతాండేంది? నువ్వు ముందు ఆగమాగం కాకు, దీనికి గింత ఆగమైతానవేందే? ఏ నువ్వు ఒకదానివి చేసిందంతా వేసి నన్ను ఆగం పడకంటావు. దా అచ్చిడా కూర్చొని మాట్లాడు. నీ అవ్వ, నేనేమో టెన్షన్లు ఉంటే దీనికేమో జోకులు అవుతాయి. అరే గిడ కూర్చొని మాట్లాడే. ఇప్పుడు చెప్పు, బంటి చిన్న పిల్లగాడు అంబాడుకుంటా పోయి తప్పిపోయిందా, లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేసిండా? అడుగు నాకు చెప్పంది ఎట్టు పోడు. ఇప్పుడు పోయిండు తీయలేవే. నాకు టెన్షన్ అవుతుంది, పిసలేస్తుంది. దేనికి టెన్షను, దేనికి పిసా? ఇంతా నువ్వు చేయబట్టే. అగ మళ్ళీ నా మీద పడుతుంది. వాళ్ళ ఇంటికి నేను రానే అంటే నడవని పట్టుకపోయింది. ఆహా, ఇప్పుడు బంటి కనబడకపోతే గాడి దాకా పోయినావా? నీకు ఏమైందే? అన్నిటికీ టెన్షన్ పడదు కదా, దీనికి అసలు ఏం అనిపిస్తలేదా? నాకెందుకు అనిపిస్తుంది? బంటి నాకు బామ్మరదా, నీకు బామ్మరదా? మంచిగున్నవే, చేసిందంతా వేసి తప్పించుకో. ఇక ఏపిస్తుందన్నా వట్టిగా అన్నా కానీ అసలు నాకు ఇది ప్రాబ్లం లెక్కనే అనిపిస్తలేదే. మా మామగారి మ్యాటర్ ముందట ఇది జుజూబీ లెక్కున్నది. మంచి జుజూబే, నీకు జుజూబీ లెక్కున్నది. నాకు ఎప్పుడెప్పుడు బాంబు వెళ్తుందా అని భయం అవుతుంది. మీ మామగారి మ్యాటరే నాకు జుజూబీ లెక్కున్నది. ఏమని బాగా అనుకున్నది ఇడ. మీ మామయ్య నీకు ప్రాబ్లం లెక్కున్నదా? కిలకిల నవ్వుకుంటా కూర్చుంటుంది రోజంతా. అవునే మరి, వాని గురించి నాకు చెప్పి ఆ దేవుడు ఎంత మంచి పని చేసిండో తెలుసా? మంచిగా ఉన్నది చెప్పింది. నేను దేవుణ్ణి మెచ్చుకుంటానా? ఏం ఆనందం అవుతుంది నీకు? ఆడుగానం దగ్గరకు పోతే నీకు ఆనందమైందే. నీ ఆట ఆడుకుంటానని. ఎవరు నువ్వా? మీ మామగారిని ఆట ఆడుకుంటానావా? అవునే, మొన్న ఏం చేసినో తెలుసా? వాళ్ళ ఇంటికి పోయినా, మళ్ళా రాజుని తీసుకొని పోయినా అన్నావు కదా. కాదు మళ్ళా పోయినా. ఓర్ని రోగం పాడుగాను, ఎప్పుడు పోతివే నాకు చెప్పలేవు. నిన్ను కూడా తీసుకొని పోతా మళ్ళా. మంచిగానే ఉన్నది తిని కథ. నువ్వెవడే దరిద్రం అంటే ఇంకా నన్ను కూడా తీసుకుపోతుందట. ఏ పాపం, మస్తు మంచిదే, మస్తు ఫీల్ అవుతుంది. నీకు లోకంలో అందరు ఫీల్ అయిన వాళ్ళు అందరు మంచి వాళ్ళ లెక్కనే కనబడతారు. గదెంత చాలున్నది. మీ మామగారిని బుట్టలు వేసుకున్నది గట, దీనికి పాపం లెక్క కనబడుతుందట. ఏ పాపం, ఆమె ఏం చేయలేదే, వాడే నాటకాలు ఆడిందట, ఆమె వేసుకోవాల్సి వచ్చిందట. ఇక చాలుతీ. ఇక అప్పుడు ఏం చేసిందట? కళ్ళు మూసుకున్నదా, చెవులు మూసుకున్నదా? ఇప్పుడు తెలిసిందట ఆమెకు. నువ్వేందే ఏదోటి అంటావు, నేనేమో ఫుల్ ఎంజాయ్ చేస్తానుడా. ఆమె బాధలు నీకు చెప్పుకుంటే నీకేం ఎంజాయ్మెంట్ అవుతుందో ఏమో నాకు అర్థమవుతలేదు. మా మామగాడు కూడా ఆనే ఉన్నాడు నేను పోయినప్పుడు. పుష్పోరిదానా ఏమన్నాడే? ఏమనలే, మూతిగాలిన పిల్లి లెక్క ముసు అనుకుంటా కూర్చున్నాడు. అవ్వా పాపం, ముసలోనికి అట్లా చేస్తానవేంది? ఆయనకి ఆయనతో హార్ట్ అటాక్ వచ్చి పోతే ఏం చెప్తావు? బాధ్యత ఎవరు? మరి ఆయన సంగతి తెలితే మా అత్త పోతే ఏం చెప్తావు? నీ అత్త పోతే నీకు న్యాయమేనే, మా అమ్మ పోతే కూడా నాకేం నష్టం లేదు. కానీ నాకు ఛాయ్ కూడా పెట్టిపించింది ఆమె. ఛాయ్ పట్టుకొస్తే కూడా సుతారం లెక్క చెప్పబడితేంది? ఇంటికి వచ్చిన వాళ్ళకు ఆయన తరుసుకోరి. మా ఇంట్లో ఎన్నిసార్లు రాలేవే, ఏందో చెప్పబడితివి. ఎని ముఖం, ఛాయ్ ఎవరు పెట్టిండు అనుకుంటున్నావు? మా మామ పెట్టిండు. చూపుల్లా, మీ మామ పెట్టిన ఛాయ్ తాగినావే నువ్వు? నేను ఇష్టం ఉన్నట్టు తీసి పడేస్తాడు. మరి కర్మ అంటే ఏమనుకుంటున్నావే? చుట్టూ తిరిగి ఇట్లా వస్తుంది. మళ్ళీ ఇంటికి వచ్చినాక కూడా ఆయనతోటే ఛాయ్ చేపించి తాగిన. ఎంతైనావే నువ్వు? రాక్షసి లెక్క అవుతాన్నావేంది రాను రాను. మరి
ఇన్ని రోజులు నన్ను టార్చర్ చేసిండ్రు, ఇప్పుడు చూపిస్తా అలా రోగాలు. చూయించు అట్లా బాగుపడితే మంచిదేతి. మరి వంట చేయించినావా లేదా? ఏం వంట చేసిండి వాళ్ళ? ఇంకా వంట చేపియలే, చూడాన్ని ఎట్లా ఆడుకుంటున్నావు. కానీ పాపం అనిపిస్తుంది అప్పుడప్పుడు. నన్నైతే రానమ్మా అని పిలుస్తాడు ముద్దుగా. అబ్బో ఇక కథమే, ఇక నువ్వేడావుతావిగా. నీ సంతోషానికి అవధులే ఉండే. ఇక భూకంపాలు, సునామీలు, ప్రళయాలు వస్తే ఇంకేంది ఆస్తరా అంటీయే. నా సంతోషం ముందర నాకు అవన్నీ ఏం కనబడాయి. నువ్వు మంచిగానే ఉన్నావు, మా పరిస్థితి ఏంది మరి? ఏగ బంటి ఏం చేస్తాడే, తప్పించుకుంటాడు. గా పిల్ల కూడా మర్చిపోతుంది. ఏందో ఫీల్ అవుతాను దాని గురించి. అందుకు కాదే ఇది నాకు చెప్పకసేకి ఎటు పోయిండని ఆలోచిస్తానా. ఉన్నాడు కావచ్చు, ఇంట్లో ఉంటాడు చూడు నువ్వు పోయేసరికి. దానికి ఏందో ఫీల్ అవుతాను. శరత్ దేశకోడి పట్టుకొచ్చిండే, రామ్ వచ్చిండని. తింటావా నువ్వు? కూరేసి అన్నా. నువ్వు కూరేసిస్తే మా అత్త నా దాకా రానిస్తుందా? మళ్ళా ఇప్పుడే భయపడతలేనంటివేనే, సాటుకు పట్టుకపోయేది నువ్వు. అవ్వో దాని ముక్కు అనుకుంటాను. పక్కూర్లో వేసినా దానికి ఈడాక వాసన వస్తుంది. అది కాదే, నాకు విషయం చెప్పు. మీ ఆడబిడ్డను తీసుకుపోవడానికి ఎప్పుడు వస్తుంది అనేగా ఆంటీ? చిన్నమ్మనా? అవును. మరి ఈసారి ఎందుకు రాలేదే? అది 4 రోజులకోసారి వస్తుంది. ఈ ఆమె కూడా 4 రోజులకోసారి వచ్చి తీసుకొని పోతుందా? దీనికి ఇజ్జత్ సిగ్గుమానం లేకపోతే ఆమెకు ఉండదా? అదే ఆమె గిట్ట ఈ విషయం తెలిసిందేమో, అందుకే కోపంతో రాలేదేమో అని నాకు భయమైంది. ఇక నువ్వు అటు పోయి మళ్ళీ గీడికేరా. నిజమే, ఇప్పటి వరకు నేను చూడలే సప్న ఒక్కతే పోవుడు. ఎప్పుడు ఆ మచ్చ తీసుకుపోతుంది కార్లా. ఈసారి ఏందో ఏమో అంత విచిత్రంగా జరుగుతుంది నాకైతే. నీకు ఫోన్ చేస్తుంది అని అప్పుడప్పుడు అడగకపోయినావు ఏమని? నిన్ను బంటి విషయం చెప్పిందా ఆంటీ అని. నీకు బాగా అవుతుంది చెప్తాను కదా. నేనే పోయి చెప్తావు, మీ ఆడబిడ్డకు మీ అత్తకి చెప్పేస్తావు. చెప్పుకో, నాకేంది. నాకు మా మామ సపోర్ట్ ఉన్నదే ఇప్పుడు. మా మామ నన్ను ఏమననియాడు. పోరి, నీకు చెప్పుకుంటేనా టెన్షన్ పోతుందని నేనత్తే నీకు ఇంత ఎక్కువ వేసి పంపుతా అంత టెన్షన్. ఇగో నువ్వేం చేయకు, మంచిగా పోయి దేశకోడి తిని చక్కగా వండుకో. నేను కూడా వచ్చి ఆనే తింటా. నీ ఆడబిడ్డని రాజు దించొచ్చిండు అవే. అవును, రాజే దించిండు. రాజు మంచిగా ఉంటాడు కదా నీతోటి. నాతోటి మంచిగా ఉండకపోతే ఇంకెవరితో మంచిగా ఉంటాడే? ఊకే అడుగుతుంది రాజు ఎట్లుంటాడో మంచిగా ఉంటాడా అని. పిసగిట్ట లేచిందా అవి నీకు? అయ్యో అడుగుతే ఏం నొత్తాందా నీకు? నీకు నొత్తాందా మీ రాజుకు నొత్తాందా? నేను ఎప్పుడన్నా అడిగినావే నిన్ను శరతాన్ని నీతోటి మంచిగా ఉంటాడా అని? పిస అడుగుతావు ఊకే. నువ్వు అడిగినా అడగకుండా శరతన్నయ్య మంచిగానే ఉంటాడు నాతోటి. రాజుకి కూడా నేనంటే చచ్చేంత ప్రేమ. చల్లగుండే, ఈ మాట నాకు ఇప్పుడు ఇట్లనే వినబడాలి. మరి ఎటైనా పోకపోయిండ్రే, గయ్యాలు గంప మళ్ళీ 4 రోజులు అయితే వస్తుంది. సినిమాకు పోదామన్నాడే ఇవాళ సాయంత్రం. సినిమాకి కాదే, ఇంకెక్కడికైనా పోతేంది మంచి ఎటన్నా ట్రిప్పుకు మేమిద్దరం పోతా అంటే ఊకుంటారు అనుకుంటున్నావా? మా అత్త కూడా ఉరికొస్తుంది వెనుక. ఆ మొక్కతే వస్తుంది అనుకున్నావా? దాని వెనుక దాని బిడ్డను అల్లుని కూడా పట్టుకొస్తుంది. దానికి మీరు పోవడెందుకే మరి? వాళ్ళనే పోమ్మను, మీరు ఇద్దరు ఇల్లు ఉండు. వాళ్ళు పోరు, నన్ను పోనీయరు. ఏం చెప్తారే పొరగాళ్ళు? వచ్చినవా అమ్మమ్మ? నీ పని మంచిగా ఉన్నది, ఒక్క టెన్షన్ లేదు ఏం లేదు. నాకు టెన్షన్ ఏం లేవంటావేంటి? టెన్షన్లు పడే గిట్లా ఆత్మ లెక్క తిరుగుతానా? అమ్మో, నేను కూడా టెన్షన్లు బాగా పడితే చచ్చిపోయినాక నీ లెక్కన అయితేనేంది? ఏమవుతుంది అయితే? నాకు భయం అవుతుంది. నువ్వు భయపడేంది అంటే ఇట్లా కొత్త చేస్తాంది. నీకు తెలియదా అమ్మమ్మ నేను ఎందుకు టెన్షన్ పడతానో? మా తెలుసు కానీ ఇంకా అసలు సంగతి చెప్తే నువ్వేం చేస్తావు? ఏం సంగతి? ఏం ముచ్చట? అసలు సరిత దేని గురించి మాట్లాడుతుందో తెలుసా అమ్మమ్మ? మీరు చెప్పకపోతే నాకు తెలియదా అని? నీ బామ్మర్ది గురించే కదా నీ టెన్షన్. అవునమ్మమ్మ. మాస్టర్ది సాయంత్రం వరకు ఎటు పోతాడు కానీ వాడు ఎటు పోయిండు? లేడా ఇంట్లో? ఇంకెక్కడున్నాడే? నువ్వే చూసొత్తివి కదా. మరి ఎటు పోయిండు? నీకెందుకే ఇవన్నీ తెలుసుకొని ఏం చెప్తావు చెప్పు ఇప్పుడు. ఏ అమ్మమ్మ గట్లా నాకు. శరత్ అన్ని బంటిగాన్ని నా చేతిలో పెట్టిండు, నన్నే పెంచమన్నాడు. అన్నీ చెడుదారిలు పట్టనీయద్దని చెప్పిండు. కొడుకు లెక్క చూసుకోమన్నాడు నన్ను అక్కడ సెటిల్ అయ్యేదాకా. నువ్వు మంచిగా చూసుకుంటాను కానీ నీ తప్పేమున్నది ఇలా?
నేను మా చూసుకుంటానమ్మమ్మ. ఆడు ఎటెటు పోతాడో ఏమేం చేస్తాడో అని నాకు భయం అవుతుంది. ఏం చేయడు తీయే, ఆ లైఫ్ మంచిగా సెటిల్ అవుతుంది, బాధపడకు. ఆడు మీనాక్షి దగ్గరకు పోయిందని తెలిస్తే ఏది ఉంటుందా పోరి? ఆడు బర్త్డే గిఫ్ట్లు పట్టుకొని పోయే బర్త్డేకు. పూరానికి చదువు ఉన్నది కాబట్టి గట్ల ధైర్యం. ఎవరికి చెప్పకుండా చేయకుండా పోయి చక్కగా తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు. పూరగాళ్ళు భయపడతారు పోవడానికి, గోడల దొనికి సీక్రెట్గా పోతారు. ఇదైతే మంచిగా రాజదారి నుంచే పోయిండు, రహదారుల నుంచి. బంటి చిన్నోడే మస్తు, ఆయనకి ఏం తెలియదు అమాయకుడు. అవ్వో ఏమన్నా అమాయకుడా బంటి? నోట్లేలు పెడితే ఏం చేయాలి అని అడుగుతాడు పాపం, కొరకనే కొరకడు. ఇవాళ రేపు పొరాండిట్లు తయారవుతాడు, దీనికైతే ఏది తెలియదు. బంటి చిన్న పిల్లగాడట, ఆడుకో ఎన్ని కథలు పడతాడు. పోంతి పాపంగా పిల్లను సంతోష పెడతాడు. సరే మరి నేను పోతానే ఇక. ఏం పోతావు, కూసో. పోయి టెన్షన్ పడుకుంటుంటావు. కొంతసేపు కూసో, ఇన్నే వాళ్ళు ఎటు పోరస్తారు. నేను కూడా వస్తాను నీతోటి, ఆవు కొంతసేపు. ప్రొద్దున రాజును నేను పొలం కాడికి పోయినామే. చల్ల గాలికి అట్లా కూర్చొని వచ్చినాం. శరతన్నను కూడా పట్టుకొని ఎప్పుడన్నా అత్తేంది పొలానికి. ఈ శరతన్నకు పొలాలు బిలాలు ఇష్టం ఉండేవి. ఎంతసేపు డబ్బా పెట్టి అన్నాడు ఆఫీస్కి పోయి కంప్యూటర్ ముందట కూర్చుంటాడు. కంప్యూటర్ రూమ్కి పట్టకపోతే మాట్లాడు. ఎందుకే పాప మా అన్నయ్యని గట్లా అంటావు, రమ్మంటే ఎప్పుడు వస్తాడు, రానా నాన్ననే అన్నాడు. ఏందో చెప్తుంది ఇది. వచ్చి ఏం చేస్తాడు అనుకున్నావు? ఆ తలకాయ పాడి ఎత్తాడు. మీరు రాజు లెక్క రొమాన్స్ ఎత్తాడు అనుకుంటానా ఏంది? పిస పిస మాట్లాడకే. నిజమే మరి, ఒర్రి చొర్రి చంపుతాడు. దాన్ని కూడా రొమాన్స్ అంటదే. ఇక చాలితే అమ్మమ్మ, నీకు కూడా తెలుసా? మరి మేము కూడా మస్తు వేసుకున్నాం రొమాన్స్. అమ్మమ్మ మీరు ఇంకా చిన్న పోరాను, మీకేం తెలుసే? నాకు మస్తు తెలుసు అట్లాంటివి. నన్ను అడుగుండి కొన్ని టిప్స్ నేను చెప్తా. అబ్బో అద్దమ్మమ్మ, ఈ టిప్స్ మాకేం అవసరం లేదు. రాణిని మంచిగా చూసుకో చాలు. నేనేంది ఇప్పుడు నా కొడుకే మంచిగా చూసుకుంటాడు కానీ చూడు అని మార్చేసిన మొత్తం. అబ్బా నువ్వు మార్చినవా? అమ్మమ్మ బాలే చెప్తావు నువ్వైతే. థ్యాంక్ యూ మరి మార్చినందుకు. వెల్కమ్ వెల్కమ్. బంటి చూడు ఎంత బాగుందో ఇక్కడ. ఏయ్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? పద వెళ్దాం. నీ జాకెట్ ఏది? ఇక్కడికి ఎవరు రారు బంటి, అక్కడ చెట్టు మీద పెట్టేశాను. పద వెళ్ళి వేసుకో. వెళ్ళేటప్పుడు వేసుకుంటాను. మీనాక్షి, ఇలా రావడం కరెక్ట్ కాదు. ఇంటికి వెళ్దాం పద. హే, బంటికి నేనంటే చాలా ఇష్టం. బంటి నన్ను లవ్ చేస్తున్నాడు. వింటున్నారా అందరూ? బంటి నన్ను లవ్ చేస్తున్నాడు. మీనాక్షి, ఇదే వద్దని చెప్పాను నేను. బర్త్డే కదా బంటి, నన్ను ఫ్రీగా వదిలే ప్లీజ్. ఇక చాలు, వెళ్దాం పద. చెప్పులు కూడా వేసుకోలేదు. పద, ఇక్కడ పాములు తేళ్ళు ఉంటాయి. ఏం కాదు బంటి, నువ్వు ఉండగా నాకేం కాదు. ఎంత చల్లగా ఉందో, గడ్డి మెత్తగా ఉంది బంటి. ఏంటి బంటి అలా చూస్తున్నావు? చాలా చాలా ముద్దొస్తున్నావు మీనాక్షి. ఇంటికి వెళ్దాం పద మీనాక్షి. ఇంకాసేపు ఉందాం బంటి, నన్ను ఇలాగే హత్తుకొని ఉండు బంటి. చాలు, వెళ్దాం పద. ఆగు బంటి. నడు, మళ్ళీ ఆంటీ మన కోసం వెతుకుతుంది. కొంచెం సేపే బంటి, ఆగు. బంటి ముళ్ళుకొచ్చింది. నొప్పి. చెప్పులు వేసుకోమంటే వినకుండా వచ్చేసావు. నొప్పి. పోయిందిలే, తీసేసాను. చాలా నొప్పిగా ఉంది బంటి, లోపలికి దిగిందా? లేదు, తీసేసాను. చెబితే వినవు. చెప్పులు ఎందుకు వేసుకోలేదు చెప్పు. కోపడకు బంటి. ఫస్ట్ ఇక్కడ నుంచి నాడు, వెళ్దాం. కాసేపు ఉందాం, నొప్పి వస్తుంది. ఇప్పుడు ఓకేనా? చాలా బాగుంది బంటి, ఊరంతా తిప్పు ఇలాగే. అట్లనా? ఇక్కడ బురద ఉంది, అందులో ఎత్తేస్తా. ఎత్తేసుకో, నాకేంటి. వచ్చినావా తల్లి? గుర్తుందా అత్తగారిల్లు? అప్పుడే వచ్చాను అత్తయ్య, మీరు లేరు. నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళు, ఇష్టం వచ్చినప్పుడు రా. నీకోసం హారతి పట్టుకొని రెడీగా ఉంటాననుకున్నావా? కాదత్తయ్య, అప్పుడే వచ్చాను, మీరు లేరని చెప్తున్నాను. ఈరోజు మిన్నది బర్త్డే, విష్ చేసావా లేదా? చేసిన అప్పుడే. ఎప్పుడు చేశావు? అప్పుడే అత్తయ్య, రాగానే చేశాను. ఎక్కడుంది మిన్ను? ఎప్పుడు చేశావు?
ఇక్కడ సోఫాలో కూర్చొని ఉండే. అసలు మిన్ను ఇంట్లోనే లేదు. అబద్ధాలు చెప్తున్నావా? ఏ లేదత్తయ్య, అప్పుడు ఉండే, తర్వాత వెళ్ళిందేమో. నా కళ్ళ ముందే వెళ్ళింది తను. ఎక్కడికి? నోరిప్పితే అబద్ధాలు. ఏం మనుషులో ఏమో. చిన్న పిల్లకి విషెస్ చెప్పమంటే కొంపలు మునిగిపోయినట్టు చేస్తుంది. నాకేడ పని పాట లేదు, ఎవతికి పడితే దానికి విషెస్ చెప్పుకుంటా కూర్చుంటా. ఈ సురేష్ ఏంటి ఇంకా రాడు? బెంగళూరు నుంచి ఫ్లైట్ అప్పుడే వచ్చిందిగా. మా అత్త మళ్ళీ అటునుంచి అటే ఆఫీస్కి పంపుతుంది నేను వచ్చినా అని. ఎట్లానో వేసి మమ్మీ చెప్పిన ప్లాన్ సక్సెస్ చేయాలి. దీనికి ఏం పని మునిగింది? ఎప్పుడు మీను మా అన్న అనుకుంటా కూర్చుంటుంది. దాందట బర్త్డేనట, నేను పోయి దానికి విషెస్ చెప్పానట. నేను వస్తే మాత్రం హారతి పట్టానని కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది నా మీదకి. ఈ సురేష్ గిట్ట దీని బర్త్డే సెలబ్రేషన్స్కి అరేంజ్మెంట్స్ చేయడానికి పోయింది అయింది. నాకైతే అట్లా చెప్పలేడే. మరి ఏమన్నా ఫంక్షన్ హాల్ బుక్ చేసిండ్రో ఏమో. ఆ పోరికి ఏం తక్కువైంది, వీళ్ళకేం తక్కువైంది. మా మీద వచ్చి పడ్డది వట్టిగా. హలో స్వప్న, వచ్చావా? వచ్చాను మామయ్య. అక్కడంతా మంచిదేనా అమ్మా? మమ్మీ డాడీ అందరు బాగున్నారా? అందరు బాగున్నారు మామయ్య. మమ్మీ మిమ్మల్ని అడిగినట్టు చెప్పమంది. రాఖీకి రావడం కుదరలేదంట. రాఖీకి దేనికి? సొంత చెల్లెలు కట్టాలి కానీ అందరూ కట్టడం అవసరం లేదులే. అలా అంటావేంటి రాజ్యం? తను ఎప్పుడు కట్టలేదు కానీ నేను అన్నయ్యనే కదా వరుసకి. అది ఆమెకు ఉండాలి ఫీలింగ్, కట్టే వాళ్ళకి, మీకు కాదు ఫస్ట్. లేదత్తయ్య, కడదాం అనుకుంది మమ్మీ. మరి ఏమైంది? ఎందుకు కట్టలేదు, ఎందుకు రాలేదు? ఇంట్లో పని బాగుంది అత్తయ్య. వదిననేమో వెళ్ళిపోయింది వాళ్ళ తమ్ముడు కట్టడానికి. ఇంట్లో ఎవరు లేకుండే, మా అమ్మ ఒక్కతే పనులు చేసేసరికి టైం లేకుండే. అవునా? నాకు తెలిసి రాణి ఎక్కడికి వెళ్ళలేదు అనుకున్నాను. అంటే అత్తమ్మ ఇంటికి పోలేదు కానీ బయటకు పోయింది వాళ్ళ తమ్ముడిని తీసుకొని. రెస్టారెంట్లకు అటు ఇటు తిరిగిండ్రు. మరి మీరేం చేశారు? మేమేముంది అత్తయ్య, ఇంట్లోనే రాఖీ కట్టుకొని సెలబ్రేట్ చేసుకున్నాము. సభాష్ స్వప్న, రాఖీ రోజు, పండుగల రోజు బయట తినడం ఏంటి? అవును మామయ్య, నాకు అస్సలు నచ్చదు. మంచిగా మా మమ్మీ ఇంట్లో అన్నీ చేసేసింది, మంచిగా కడుపు నిండా తిన్నాం. వెరీ గుడ్ స్వప్న. అది నోరిప్పితే మొత్తం అబద్ధాలే చెప్తుంది. ఇతనికైతే ఏది తెలియదు మా ఆయనకి. వెరీ గుడ్ అంటూ మెచ్చుకుంటున్నాడు. అది ఇంకా నెత్తికెక్కి కూర్చుంటుంది. థ్యాంక్ యూ మామయ్య. మామయ్య, సురేష్ ఇంకా రావట్లేదేంటి? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. కొంచెం లేట్ అయిందంటమ్మా ఫ్లైట్. వచ్చేస్తుంటాడు ఈ పాటికి. ఆఫీస్ గిట్ట వెళ్ళిండాయేమో అని నేను అనుకుంటున్నా. నువ్వెక్కడ వెళ్ళనిస్తావులే ఆఫీస్కి, ఈరోజే వచ్చావుగా. మళ్ళీ ఇప్పుడే మమ్మీ దగ్గరికి వెళ్ళకుండా ఒక 4 రోజులైనా ఇక్కడే ఉండి కొంచెం ఎంజాయ్ చేయండి. అసలు ఇద్దరు కలిసి ఉంటున్నారా? ఇంట్లో ఏం ఎంజాయ్మెంట్ అత్తయ్య? ఆఫీస్కి వెళ్తాడు, వస్తాడు, అలసిపోతాడు. అయ్యో అవునా? అలసిపోతున్నాడా వాడు? ఆఫీస్లో వర్క్ బాగుంటుంది కానీ అలసిపోతారు ఎట్లయినా. అరే రే, ముందే చెప్పాలి కదా స్వప్న. తను ఎలా చెప్తుంది రాజ్యం? గోవాకి టికెట్స్ బుక్ చేయండి. కొన్ని రోజులు అలా వెళ్ళొస్తారు ఇద్దరు, ప్రైవసీ ఉంటుంది. అలాగే వాడు వచ్చినాక గోవాకైనా ఇంకెక్కడికైనా వెళ్తాడేమో, డిసైడ్ చేసుకొని బుక్ చేసుకోమందాం. సురేష్కి సర్ప్రైజింగ్. సురేష్ రాకముందే నేనే చేసేసాను ఇదంతా. నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. గోవాకైనా ఇంకెక్కడికైనా అంట. అమ్మో, మా అత్తమ్మకి మళ్ళీ మూడ్ చేంజ్ కాకుండా చూసుకోవాలి. ఎట్లనన్నా చేసి ప్లాన్ చెడగొడుతుంది. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ మామయ్య. పర్లేదు లేవమ్మా, దీనికెందుకు థ్యాంక్స్. వెళ్ళి సురేష్వి నీవి బట్టలు సర్దుకొని పెట్టు రెడీగా. వాడు వచ్చాక ఒకరోజు రెస్ట్ తీసుకొని వెళ్ళండి. మళ్ళీ వాడు మూడ్ చేంజ్ అయితే కష్టం. వెళ్తాం అత్తయ్య, ఖచ్చితంగా వెళ్తాం. మూడ్ అస్సలు చేంజ్ కానివ్వను. పిచ్చి పిల్ల ఎలా సంతోషపడుతుందో చూసినావానే? ఏం పిచ్చి పిల్ల అండి, అన్నీ తెలుసు తనకి. ఇలా అటు ఇటు వెళ్తేనే మంచిగా ఉంటుంది. ఇంట్లో ఉంటే వాడిని టార్చర్ చేస్తుంది. మొన్ననైతే ఆఫీస్కి వెళ్ళొద్దని గొడవ. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎట్లుంటారే అట్లనే ఉంటారు. ఒకరితోటి ఒకరికి టైం స్పెండ్ చేయాలని ఉంటుంది. మీరన్నీ భలే చెప్తారు.
ఎప్పుడు తనకే సపోర్ట్. నాకు అలా ఏముండదు. ఎందుకుండదు? చూస్తున్నాను నేను. ఇష్టం వచ్చినప్పుడు వెళ్తుంది వస్తుంది. ఓ రెండు మాటలన్నీ కంట్రోల్లో పెట్టడం కాదు కానీ ఇలాగైతే మాట్లాడతారు. చెప్తున్నా కదనే, పెళ్ళైన కొత్తలా విడిచిపెట్టాలి. మరీ అంత స్ట్రెయిన్ చేయొద్దు. నేనేం చేస్తున్నానండి? ఇంట్లో ఏమైనా పని ఉందో చెప్పండి. నేనేం బాధ పెడుతున్నాను తనని? ఎప్పుడు వెళ్ళొద్దు అని చెప్పాను. వాడికి ఎలా ఉంటుంది చెప్పండి? సరే సరే, మిన్ను వాళ్ళేరి లంచ్ చేశారా? కాల్ చేశానండి, వస్తానన్నారు. అక్కడ వెనకాల పచ్చని పొలాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళారు. ఇంకెవరినైనా పంపించకపోయావా పని వాళ్ళని? ఊరికే రెస్ట్రిక్షన్స్ పెట్టడం ఎందుకండి? పాపం కొంచెం హ్యాపీగానే ఉంది. ఓకే ఓకే, అబ్బాయిని చూస్తే మరీ అలా అనిపించడం లేదు. మమ్మీ వచ్చేసారా? నా బంగారు తల్లి, మొత్తానికి హ్యాపీ అయినట్టున్నావు కదా బండి వస్తే. అవును మమ్మీ, చాలా హ్యాపీ. అవును, ఈ డ్రెస్ ఎక్కడిది? కొత్త డ్రెస్ వేసుకోమన్నాను కదా. నేను తెచ్చిందని చెప్తుందా ఏంటి ఈ పిచ్చిది? మమ్మీ, ఈ డ్రెస్ పాతది. ఇలాంటి డ్రెస్ ఎప్పుడు చూడలేదే నేను. ఇది ఎప్పుడో కొనుక్కున్నాను మమ్మీ. పెద్దయ్యాక వేసుకుంటానని దాచిపెట్టాను. బాగుంది మిన్ను, కొత్తగా కనిపిస్తున్నావు ఈ డ్రెస్లో. నాకు కూడా చాలా బాగా నచ్చింది మమ్మీ. కానీ ఇదేంటి జాకెట్ వచ్చింది? చున్నీ రాలేదా? చున్నీ కంఫర్టబుల్గా లేదు మమ్మీ, జాకెట్ అయితే బాగుంది. బంటి, పదండి లంచ్ చేద్దాం. మిన్ను, స్వప్నవదన వచ్చింది, నేను కలిసిందా? లేదు మమ్మీ, ఎప్పుడు వచ్చింది? ఇంతకుముందే వచ్చిందిలే మిన్ను, కలుస్తుందిలే. అన్నయ్య కూడా వస్తున్నాడు. అవును మమ్మీ, ప్రొద్దున కాల్ చేశాడు అన్నయ్య, ఈవినింగ్ వస్తానన్నాడు. నాకేం పార్టీస్ వద్దని చెప్పాను. హాల్ బుక్ చేస్తానన్నాడు. మరి చేసుకోవచ్చుగా మిన్ను, నైట్ వరకు అందరు వచ్చేస్తారు. వద్దు మమ్మీ, నాకు అస్సలు ఇష్టం లేదని చెప్తున్నాను కదా. సరే సరే, మీ ఇష్టం. చూసారా అండి, మిన్నును అసలు కలవనే లేదంట స్వప్న. ఇప్పుడే వచ్చింది కదా రాజీ, కలుస్తుందిలే. ఎందుకు అన్నిటికీ అలా చేస్తున్నావు? కాదండి, నేను అడిగితే కలిశానని చెప్పింది. అబద్ధాలు ఎందుకు ఆడడం అలా? అవునా? మిన్ను ఏమంటుంది? అరే మిన్ను అసలు తనని చూడనే లేదంట. అబద్ధాలు ఎందుకు ఆడుతుంది తను? ఏం అవసరం? మీకేం తెలుసండి, అదొక పెద్ద మెంటల్ దాని లెక్క తయారవుతుంది రాను రాను. బంటి, మా స్వప్నవదన వచ్చిందట. రాణి వస్తే ఏంటి? నేనంటే తనకు అస్సలు ఇష్టం లేదు. నన్ను ఇష్టం వచ్చినట్టు అంటుంది. అవునా? మీ మమ్మీకి చెప్పావా మరి? లేదు బంటి, మమ్మీకి చెప్తే ఫీల్ అవుతుందని చెప్పలేదు. నువ్వు అవేం పట్టించుకోకు మీను, నీకు నేనున్నాను. మమ్మీ ఉంది, డాడీ ఉన్నాడు. అలాంటి వాళ్ళను పట్టించుకోవద్దు. నేను ఎంత ప్రేమగా మాట్లాడినా నాతో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది బంటి. ఈ విషయం నేను ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు, నీతో తప్ప. నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి మీను. నువ్వేమైనా తప్పు చేసావా? వాళ్ళ ఇంట్లో ఉంటున్నావనేమో అలా చేస్తుంది. ఏమో బంటి, మరి నేను ఎక్కడికి వెళ్ళాలి? నీ దగ్గరకు వచ్చేస్తాను, సరితక్క వాళ్ళ ఇంట్లో ఉందాం. నువ్వు చిన్నపిల్లవి మీను, ఇలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు. మమ్మీని మీ పెదనాన్నని హర్ట్ చేస్తావా చెప్పు? అమ్మో లేదు బంటి, మమ్మీ లేకుండా నేను ఉండలేను. మమ్మీకి కూడా నేనంటే చాలా ఇష్టం, తను కూడా లేకుండా ఉండలేదు. మమ్మీని కూడా తీసుకెళ్దామా? ఎందుకు మీను ఇలాంటివన్నీ ఆలోచిస్తావు? మీ మమ్మీ అలాంటి ఇంట్లో ఉంటుందా చెప్పు? ఇవన్నీ విడిచిపెట్టి అక్కడికి ఎందుకు వస్తారు వాళ్ళు? వస్తే నువ్వు ఒక్కదానివే, నిన్ను తీసుకొని వెళ్తాను. ఇప్పుడు కాదు, పెళ్ళయ్యాక. మనం పెద్ద ఇల్లు కట్టుకుందాం బంటి. ఇప్పుడైనా? నేను జాబ్ చేసి సంపాదించి అప్పుడు కట్టుకోవాలి. లేదు బంటి, నాకు చాలా ఉన్నాయి ప్రాపర్టీస్. మా డాడీ నా పేరు మీద చాలానే రాశాడు. నువ్వు ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నావేంటి? ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ? స్వప్నవతిన ఒకసారి నన్ను తిట్టుకుంటూ అంది బంటి. మీ మమ్మీ చెప్పిందా ఎప్పుడైనా? లేదు బంటి, మమ్మీ ఇలాంటి విషయాలు ఏం మాట్లాడదు నా దగ్గర. మరి నువ్వు అలాంటి మాటలు పట్టించుకోవద్దు. స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయి ఫస్ట్. డబ్బులు, ఆస్తులు వీటిపైన కాదు. నేను ఊరికే అలా చెప్పాను బంటి. మమ్మీ అడ్జస్ట్ అవ్వదంటే ఇల్లు కడదామని చెప్పాను. సరే ఆపిగా, ఇట్లా మాట్లాడితేనే నాకు నచ్చదు. ఫస్ట్ స్టడీస్ పైన ఫోకస్ చెయ్యు.
నేను మళ్ళీ మళ్ళీ రాను. బర్త్డే ఉంది కదా అని వచ్చాను అంతే. ఎందుకు అలా అంటున్నావు బంటి? డౌట్స్ క్లారిఫై చేయడానికి రమ్మంది కదా మమ్మీ. మళ్ళీ ఎప్పుడు వస్తున్నావు? మళ్ళీ నీ నెక్స్ట్ బర్త్డేకి వస్తే వస్తా, లేకపోతే లేదు. ఆ, ఎందుకు అలా అంటున్నావు బంటి? మరి నాకు ఎగ్జామ్స్ ఉంటాయి అప్పుడు. నేను కాలేజ్కి వెళ్ళాలి, ప్రాజెక్ట్ వర్క్ చేయాలి, చాలా పనులు ఉన్నాయి. ఆ, బంటి మరి ఫోన్ మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా రోజు ఒక్కసారైనా మాట్లాడాలి నాతో. మాట్లాడతా, కానీ 2-3 మినిట్స్ అంతే. ఎక్కువ డిస్టర్బ్ చేసావంటే మొత్తానికే కట్ చేస్తాను. అమ్మో, అస్సలు డిస్టర్బ్ చేయను. నేను కూడా బాగా చదువుకుంటాను. వెరీ గుడ్, పద. ఓ బావ ఎప్పుడు వచ్చిండే అక్క? ఒరే పల్లిగా, నువ్వెప్పుడు వచ్చినావురా ఇంతకు? నన్ను ఎప్పుడు వచ్చిందన్న వాటివి? దుబాయ్కి వెళ్ళి ఎప్పుడు వచ్చినావు? వచ్చిన బావా, నిన్ను చూడబుద్ధి అయింది నాకు బాగా, అందుకే సప్పుడేక వచ్చేసిన. ఇంకింకా మైండ్ చక్కగా కాలేదా అని? ఎప్పుడు చూడు ఇంట్లుండనే ఉండవేంది బావా? నేను వచ్చినప్పుడు ఎప్పుడు మాయం. ఇప్పుడు ఎట్లనో దొరికినావు నాకు. ఏందేడు ఒకటి అడుగుతూ ఒకటి మాట్లాడతాడు. అది అడిగేది కరెక్టే. మరి నా తమ్ముడాడు ఎటు పోతాను, అసలు ఇంట్లోనే ఉంటలేవేందని అడుగుతాడు. చూసినావా బావా, మా అక్క నాకు మస్తు సపోర్ట్ ఇస్తుంది. ఎందుకంటే నా అక్క కాబట్టి. నా కాలుకు బూటు ఉన్నదిరా, ఆ బూటు కూడా మస్తు పనిచేస్తుంది. ఎందుకంటే అది నా కాలి బూటు కాబట్టి. ఏ బావా జోకులు బాగా ఎత్తాడు. కాదు బావా, అక్కనట సప్నన్న నాకు ఇచ్చి పెళ్ళి ఎత్తా అనుకున్నదట. నువ్వెందుకు వద్దన్నావు చెప్పు? నువ్వే అడ్డుపుల్లు వేసినావట కదా. ఎవరిని పాపం పాడగాను, నేను ఎప్పుడు అంటా గట్లా? అన్నవు అక్క అన్నవు. అయినవరు మెంటలోడు ఎక్కడి నుంచో. ఏందే నువ్వు పోయి ఆనకిస్తా అని చెప్పినావా? ఆ మెంటలోడు ఏందో అడితే నువ్వు నిజం అనుకోకు. చెప్పు బావా చెప్పు, అసలు ఎటు పోయి వస్తున్నావు నువ్వు రోజు? ఎట్లుంది బావా నా డ్యాన్సు? పాట పెట్టే అక్క, సౌండ్ పెట్టు. నేను గిందికే రమ్మన్నావా అని ఈ డ్యాన్స్ చూడ్డానికి వచ్చిందా నేను ఇడికి? ఆపురా పోడా, మళ్ళా పోతా అంటాడు బావా. పోని ఎటు పోతాన్నావు బావా అంటే చెప్తా అండి ఏమన్నా? అగో నా బిడ్డ వచ్చింది, నా బిడ్డ చెప్తుంది ఇప్పుడు. ఎట్లా చేస్తాననే డ్యాన్సు రాని? మంచిగా చేస్తున్నావు బాబాయ్. ఎక్కడ నేర్చుకున్నావు? దుబాయ్లో నేర్చుకొని వచ్చినావా? ఏగో ఇప్పుడే మా బావాని చూస్తే నాకు డ్యాన్స్ చేయబుద్ధి అవుతుంది. ఎటు పోయినావు బావా అంటే చెప్పడు. మా అమ్మయ్యకు బయట వేరే బిజినెస్ ఉంది బాబాయ్. అవునా బావా, ఏం బిజినెస్? మస్తు పైసలు సంపాదిస్తాన్నావు లే గీ ఏజ్లో కూడా. ఏదో బిజినెస్ ఉంటుంది, నీకెందుకురా అన్నీ? అవ్వో అయ్యా, ఏం పుట్టిందిరా ఎగురుతున్నావు సడన్గా? ఇవన్నీ ఎక్సర్సైజులు బావా. డ్యాన్స్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పిండు నాకు డాక్టరు. గట్లా చేస్తేనే పోయి బొర్ర తగ్గుతుందట. తిండి తగ్గిరా బొర్ర తగ్గుతుంది, ఎక్సర్సైజులు ఒక్కటే చేస్తే కాదు. నువ్వు గంత స్లిమ్గా ఎట్లున్నావు బావా? పాప ఏమన్నా స్లిమ్మా? బయట మస్తు మంది వాడతారు నీకు. మరేమనుకుంటున్నావు మా మామయ్య అంటే? రానమ్మా, నువ్వు వాడుకోకపోయినావమ్మా, ఇక్కడికి ఎందుకు వచ్చినావు? వాడు అట్లనే ఉరిస్తూ ఉంటాడు. నువ్వెంత మంచి వాడవయ్యా బావయ్యా, కోడల్ని ఎంత మంచిగా చూసుకుంటున్నావయ్యా. ఓర్పోడా ఏందిరా, డ్యాన్సులు అయిపోయినాయి, ఎగురుడు అయిపోయింది, దొనుకుడు అయిపోయింది, ఇప్పుడు పాటలు పాడుతున్నావు ఇక. నెక్స్ట్ ఏం కాలా చూపిస్తాడో నీ తమ్ముడు, చచ్చిపోతాను ఇడ చూడలేక. చేతిలోన చెయ్యేసి చెప్పెయ్యవా, నా కాలుకుంది బూటురా చెప్పుగాదురా. అబ్బాయి వాళ్ళ వంట ఏం చేసుడు అత్తమ్మ అస్సలు చేతనైతలేదు. అయ్యో రాని, ఏమైందమ్మా? ఏమో మామయ్య, అంత జ్వరం వచ్చినట్టే ఉన్నది, అస్సలు చేతనైతలేదు. నీకు ఎందుకమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. నేను రిటైర్మెంట్ అయ్యి ఇంట్లో కూర్చుంటానా. నేనేం పని చెప్తే చెప్పు, నేనున్నా కదా, నేను చూసుకుంటాను, వండుకపో. అరే నువ్వు ఎంత మంచి వాడవయ్యా బావయ్యా. ఎతు నా చెవులనే వాడతాడు, ఇంకా పక్కకు వచ్చి అట్జావు. అక్క చూడే బావ ఎట్లా అంటాడో నన్ను. మరి అది ఏందిరా పోడా, ఆయనకి ఏమన్నా పని చెప్పు సారు, అడుగు పిస పిస చేస్తాడు గట్లని. నేనేం పని చెప్పాను ఆయనకి? అయ్యో బావా, బయటకు పోయి నువ్వేమేం పనులు చేస్తావు,
గా పని కూడా నాకు ఏపీఆర్ రాదు. ఏం వాగుతున్నావురా? బయటకు పోయి నేనేం పని చేస్తా? బిజినెస్ చూసుకుంటా అంతే. ఆ, నాకు తెలుసు బావా నీ బిజినెస్లు ఏంటియో. నాకు కూడా కొంచెం ఇస్తే ఏమవుతుంది నీ బిజినెస్. వామ్మో, రాజు వల్ల పల్లి మామకు అన్నీ తెలుసు కావచ్చు. చూస్తే పిసబిత్తురం లెక్కున్నాడు. ఏ రాని ఏదోటంటే అయిపోవే. అబ్బా అత్తమ్మ, నాకు అస్సలు చేతనైతలేదు. దీని మొగమ్మ అంగడవాను, ఏం చేతనైతలేదే? ఏమైతుంది నీకు? ఏ అనసూయ, ఏమొడతానో కోడల మీదకి? ఈడొకడు, నీకేం రోగం పుట్టిందయ్యా? దాన్ని టార్చర్ చేసి చంపాలే కోడలంటే. గట్లా మంచిగా మాట్లాడకు, నెత్తి మీదకి ఎక్కుతుంది. వింటానావా? నువ్వు సప్పుడేకుండు, నేను చూసుకుంటా. నీకెందుకు దాన్ని? రానమ్మా, నువ్వు పోయి వండుకోపో. ఈ పల్లిగాడు ఉన్నాడు కదా, అన్నకు హెల్ప్ చేస్తాడు, నేను వంట చేస్తాపో. అయ్యో, మీకెందుకు మామయ్య అంత శ్రమ? నీకు మంచి లేదన్నావు కదా, మా జ్వరం వచ్చిందన్నావు కదా, నేను చేస్తాపో. అయ్యో మామయ్య, మీరు చేస్తే నేను వట్టికి కూర్చోన్నా. నువ్వు కూసోకమ్మా, పండుకోపో నీ రూమ్లో. ఈ ఒగ్గిది ఉన్నది కదా భార్యది, అవసరమైతే దాంతో ఏపించుకుంటా పనిపో. ఇంకేందో అయింది కానీ నన్ను బర్రె అంటాడు, పిస పిస ఎత్తాడు. నీ ఏదన్నా మెంటల్ హాస్పిటల్కి తీసుకుపోవాలి రేపు. ఎట్లున్నది దోస్తులు మన వీడియో? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. గట్లనే కామెంట్లో పెట్టుండ్రి ఎట్లున్నదో వీడియో. మా బావ చక్కగా కనబడతలేడు. రేపు మా బావతో ఆడుకుంటాం రానమ్మా నేను. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం దోస్తులు. మంచిగా లైక్ చేసి హైప్ చేయండి. బాయ్ బాయ్.